దీపావళి నాడు నూనెలో లక్ష్మీదేవి నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరుల్లో గంగాదేవి సూక్ష్మరూపంగా నిండి ఉంటారు. పగలు నిద్రపోయే వారింట ఇరు సంధ్యలో నిద్రించే వారిపై ఆమెకు దయ కలగదు. గడపను కాలితో తక్కిన దానిపై నిలబడ్డా ఆమె సహించదు. సింహాలు, దర్భలు, కర్పూరం, పట్టువస్త్రాలు, పువ్వులు నేల మీద పడితే ఆమె సహించలేదు. దారిద్ర్య నాశనం కోసం, లక్ష్మీ అనుగ్రహం కోసం శ్రీ సూక్తంలోని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అనే శ్లోకం పఠించాలని పెద్దలు చెబుతారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లో, పరిశుభ్రంగా అందంగా కనిపించే ఇంట్లో, గోవులు, గోశాలలు, పుష్పగుచ్చాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద మంగళకర వస్తువులు ఉండే ఇండ్లలో, వేదఘోష వినిపించే ప్రదేశాల్లో, స్త్రీ సుఖ సంతోషాలతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుడిని, తులసిని పూజించే చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి. దీపావళి పర్వదినం ఆర్థిక సంవత్సరం